హాయ్ అందరికీ. కలింగర పండు తెమ్మంటే మా తమ్ముడు ఎంత లావు కలింగర పండు తెచ్చినాడో చూడండి. మళ్ళీ మళ్ళీ అడగకూడదని దీన్ని ఒక భాగం చేసి కోసుకుంటున్నాము. ఒక సైజు అయితే అంతా కోసినా అయిపోతుంది. ఇది అయిపోదని ఒక భాగం కోసుకుంటున్నాము. 3 భాగాలలో ఒక భాగము. లోపల బాగా ఎర్రగా పండింది, బాగుంది. మాకెళ్ళి రాయలసీమలో అయితే కలింగర పండు అంటాము. కొంతమంది పుచ్చకాయ అంటారు, కొంతమంది ఎర్రపండు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు. సర్లేండి, ముక్కలు ముక్కలు కోసినాను కదా, ఇలా పీసులు పీసులు. దీన్ని రసం కొంచెం పిండి బాగా ఇలా చేసుకోవాలి. జిల కొడితే రసంగా బాగా వస్తుంది. తర్వాత ఇది ఉంది కదా తాటి నుంజలు అందరికి తెలిసిందే కదా. దాని లోపల ఉండేది ఇలా తీసి దాంట్లో పోసి కలింగర ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ జ్యూసు, కలింగర ముక్కలు, నుంజలు అన్నీ వేసి బాగా కలిపి పైన నూగులు కానీ మనకి ఏమైనా నచ్చినట్టు ఫ్లేవర్ బాగా కనపడడానికి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది కడుపులో. మేము ఇలానే చేసుకొని తింటాము. ఇలానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గట్టి పడినాక తింటే ఇంకా టేస్ట్ వస్తుంది. కానీ మనం కడుపులో చల్లగా ఉండాలంటే అందరూ బాగా తినాలంటే ఇదే మేలు. ఓకే, బాయ్.